హాయ్ వ్యూయర్స్, బిగ్ బాస్‌కి సంబంధించి కామనర్స్ అని చెప్పి కొత్తగా ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. కామనర్స్‌లో ఈసారి ఒకళ్ళు మాత్రమే ఉన్నారనమాట నామినేషన్స్‌లో. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇంకా ఓటింగ్‌కైతే టైం ఉంది కాబట్టి ఎవరు బయటికెళ్తారు అనేది లాస్ట్ డే వరకు మనకు తెలీదు. ఏమో సడెన్‌గా చెప్పొచ్చనమాట బిగ్ బాస్ ఇదంతా రివర్స్ అయిపోయింది అని చెప్పి ఓటింగ్‌ని కూడా తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయటకొచ్చేంత వరకు కూడా తెలీదు. ఒకవేళ బయటకొచ్చినా సరే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం అప్డేట్ ఇస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి అంతే మరి బిగ్ బాస్‌కి అయితే. ఇప్పుడు బిగ్ బాస్‌కి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే డే 4కి సంబంధించిన ప్రోమో అయితే జస్ట్ ఇందాకే రిలీజ్ చేశారనమాట. సో ఈ ప్రోమోలో ఏం జరుగుతుంది ఏంటి అని అండ్ బిగ్ బాస్ సీజన్ వైజ్డ్‌గా రోజు అప్డేట్స్ అయితే ఇస్తాం ఖచ్చితంగా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ప్రతిరోజు డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. సో ప్రోమోలో స్టార్టింగ్ రీతు చౌదరిని ఓపెన్ చేసి మరీ చూపించారనమాట. సో రీతు అండ్ పవన్ వాళ్ళిద్దరూ గిన్నెలు కడుక్కుంటూ కనిపిస్తున్నారు. ఇక రీతుకు సంబంధించి మనకు తెలుసు కదా, మొన్నేమో కళ్యాణ్‌తో చూపులు కలిసిన శుభవేళ అనేలాగా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడేమో పవన్‌తో సో వీళ్ళిద్దరూ గిన్నెలు కడుగుతూ వాళ్ళిద్దరు చిట్ చాట్ అనేది వాళ్ళు చేస్తుంటే సడన్‌గా మధ్యలోకి హరీష్ వచ్చాడనమాట. హరీష్ వచ్చి పెన్సిల్ ఒకటి మిస్ అయిపోయింది, ఫ్లోరా ఇచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఆమె ఇచ్చిన పెన్సిల్ హైబ్రో పెన్సిలా ఏంటి అనేది అయితే క్లారిటీ అనేది ఇచ్చారనమాట. ప్రత్యేకంగా స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పర్సన్ బిగ్ బాస్‌లో ఎవరు అంటే ఇమ్మాన్యుయలే. ఎందుకంటే జబర్దస్త్ ద్వారా ప్రతి ఒక్కరిని నవ్వించి ఎన్నో కామెడీ షోస్ చేసి ఆయన ఇప్పుడు బిగ్ బాస్‌లో ఉన్నాడు కాబట్టి మాక్సిమం ఆయన నుంచి కామెడీ కంటెంట్ అనేది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక విగ్ పెట్టుకొని, హెయిర్ బ్యాండ్ పెట్టుకొని అండ్ అంటే ఒక అమ్మాయిలాగా స్టైల్‌గా ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయాలని చెప్పైతే వచ్చారనమాట. సో ఈ చిట్ చాట్ అంతా జరుగుతూ లైక్ చాలా కామన్‌గానే జరిగింది. ఇప్పటివరకు సీజన్ 8 ఎంతవరకైతే జరిగిందో దానికున్నంత హైప్ ఇప్పుడు సీజన్ 9కి ఇంకా క్రియేట్ అవ్వాలని అనిపించింది. ఎందుకంటే అంత పాపులారిటీ లేదా అంత క్రేజ్ ఉన్న వాళ్ళైతే లేరు అని అనిపించింది నాకు. లైక్ కామన్ పీపుల్ లాగానే నడుస్తుంది మొత్తం ప్రస్తుతానికి. లైక్ భరణి గారు ది మెయిన్ వన్ అందరిట్లో పోల్చుకుంటే బాగా తెలిసిన వ్యక్తి, అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి భరణి గారు మాత్రమే. సో మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ పిక్ చేసుకొని వచ్చిన వాళ్ళే. సో మరి వీళ్ళు ఎంతవరకు కామెడీ జనరేట్ చేస్తారు, ఎంతవరకు ఎంటర్‌టైన్ చేస్తారు, ఎన్ని గొడవలలో ఎంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనేది మాత్రం తెలీదు. సో చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మేమైతే ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. సో మీరు కూడా స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.